Welcome to Paturi Law Presents Mata Muchata Mana Telugu Sangalato. For today's show, we have Washington Telugu Samiti. Mana guest వచ్చేసరికి it is Jaipal garu, Naveen garu and Rajesh garu. Namaste Andy, welcome back. నమస్తే అండి శివాని గారు. So munduga let's start with Jaipal Reddy garu. Jaipal Reddy garu, welcome back. Welcome Andy. We're very happy Andy. Meeru mee time teeskoni valuable time ma kosam vacharu. I'm sure the Sakshi TV viewers and Telugu audience around the globe is very happy to have your Samiti on our show. Jaipal garu, munduga meer cheppandi. Can you introduce a little about you and your association? యా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. మాట ముచ్చట కార్యక్రమానికి వాట్స్ ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నా పేరు జైపాల్ రెడ్డి దొడ్డ. 2023 సంవత్సరానికి నేను వాషింగ్టన్ తెలుగు సమితి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను. వాషింగ్టన్ తెలుగు సమితి 21 ఏళ్ళు కంప్లీట్ అయిందండి. 21 year యానివర్సరీ దిస్ ఇయర్. అండ్ తెలుగు ప్రజలకు ఇక్కడ సియాటిల్, వాషింగ్టన్ లో నివసించే వాళ్ళందరికీ మేము సహాయ సహకారాలు అందిస్తూ తెలుగు కల్చర్ ని ప్రిజర్వ్ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్స్ కి మేము అందించాలని కోరుకుంటూ I'll let my co-founder speak more about the organization, how it was formed and what pains we took to keep up the standards till date. Yes. So Naveen garu, you can definitely take on the topic now. So Naveen garu, can you talk a little about association and how it all started, and maybe give more inputs about this specific association? నమస్తే అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మమ్మల్ని ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించినందుకు. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. మేము ఈ అసోసియేషన్ 2002లో స్టార్ట్ చేసామండి. అంతకుముందు కూడా ఇక్కడ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కువ లేకుండే. ఐ థింక్ సియాటల్లో ఒక 200-300 ఫ్యామిలీస్ ఉండేనండి. సో ఏదన్నా ఈవెంట్స్ చేసుకుంటే ఎవరో పిలవడము, వాళ్ళ ఇంట్లో అందరి పాటలకు చేసుకొని సరదాగా గడిచిపోయేది. కాకపోతే వీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ మనకు ఇక్కడ నెక్స్ట్ తరాలకి వాళ్ళకు తెలుగు నేర్పించాలి, వాళ్ళకి మన కళ ఏంటి, మన కళలు ఏంటి, మన భాష ఏంటి, ఇదంతా నేర్పించాలని నేను ఇంకా ఇద్దరు కలిసి ఈ సంఘాన్ని స్థాపించామండి 21 సంవత్సరాల కిందట. అప్పటి నుంచి ఒకటి ఏంటంటే, మేము స్థాపించినప్పుడు వీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ అందరూ పార్టిసిపేట్ కావాలని. అయితే భిన్నత్వంలో ఏకత్వం అన్న థీమ్తో మేము ఎప్పుడు నడిపిస్తుంటామండి. ఇక్కడ తారతమ్యాలు లేకుండా అందరూ ఎవరైనా కానీ వచ్చి సహాయం చేస్తూ, వాళ్ళు వాలంటీర్ చేస్తూ బోర్డులోకి రావచ్చు. అలాగే పిల్లలకి తెలుగు నేర్పించవచ్చు, తెలుగు బడి అని పెట్టాము. సో చాలా మంది వాలంటీర్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ తెలుగు భాషను బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు కిడ్స్కి. సో దట్ వాజ్ ద మెయిన్ ఎయిమ్ అండి. మేము చిన్నగా స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి సియాటల్లోనే. మొన్ననే మా కన్సులేట్ జనరల్ కూడా వచ్చారు ఇక్కడికి. సియాటల్లో ఇండియన్ కన్సులేట్ స్టార్ట్ అవుతుంది. సో ఆయన కూడా ముఖ్య అతిథిగా వచ్చారు మా దానికి. And he was also very happy to see our cultural contribution for the nation ikkada. Yes, of course. Rajesh garu, meer cheppandi, asalu when did you join this association, and also can you give more inputs about the association? Sure అండి. సో ముందుగా సాక్షి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అట్లాగే థ్యాంక్ యూ శివాని గారు, మమ్మల్ని మీ మాట ముచ్చట ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. సో ఇంకా వాట్స్ విషయానికి వస్తే, క్లుప్తంగా చెప్పాలంటే నవీన్ గారు, జైపాల్ గారు చెప్పినట్టు, సో పెద్దవాళ్ళని, తెలుగు సంప్రదాయాలని, మన సంస్కృతిని మర్చిపోనివ్వకుండా, అట్లాగే చిన్నవాళ్ళకి నేర్పుతూ సో ఉండటమే మా వాట్స్ మెయిన్ ఉద్దేశం అండి, మెయిన్ లక్ష్యము. సో ప్రతి సంవత్సరం
మేము ముఖ్యంగా మన సాంప్రదాయబద్ధకమైన పండుగల్ని అంటే లైక్ సంక్రాంతి. సంక్రాంతి అలాంగ్ విత్ రిపబ్లిక్ డే. అట్లాగే ఉగాది అండి. మన నూతన సంవత్సర ఉగాది కార్యక్రమాల్ని, దీపావళి ప్రోగ్రామ్స్‌ని. దీపావళి విత్ మన దసరా లాగా దీపావళి ప్రోగ్రామ్‌ని చాలా గ్రాండ్‌గా జరుపుతామండి. అట్‌లీస్ట్ 2000 పీపుల్ మనకి 2000 పైనే వస్తారు మనకి. తెలుగు వాళ్ళందరూ కలుస్తారు. అట్లాగే మన తెలుగు వాళ్ళందరికీ స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టడానికి మేము సమ్మర్‌లో యూజువల్‌గా సమ్మర్‌లో పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి గదా! సో, ఆ టైంలో మేము సమ్మర్ క్యాంపింగ్ అనే ప్రోగ్రామ్ కూడా తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గర కలపడానికి బేసిక్‌గా. కల్చరలే కాదు, సోషల్‌గా కూడా దగ్గర చేయటానికి మేము ఒక సమ్మర్ క్యాంపింగ్ కూడా అరేంజ్ చేస్తామండి. ఆల్‌మోస్ట్ 300-400 ఫ్యామిలీస్ లాస్ట్ సమ్మర్‌లో వచ్చినియి. అది కూడా చాలా గ్రాండ్‌గా చేస్తాము. క్లుప్తంగా చెప్పాలంటే బేసిక్‌గా తెలుగు వాళ్ళందరికీ ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ మన సంస్కృతి, సాంప్రదాయాలని గుర్తు చేయటం, చిన్న పిల్లలకి వాటిని నేర్పటం మా ముఖ్య ఉద్దేశ్యం. అట్లాగే మేము హ్యుమానిటేరియన్ కార్యక్రమాలు కూడా చేస్తామండి. మేజర్‌గా ఇక్కడ హోమ్‌లెస్ షెల్టర్స్‌కి ఫుడ్ డొనేట్ చేయటం కానీ, అట్లాగే కోవిడ్ టైంలో మాస్క్స్ డొనేట్ చేయడం గానీ, పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, అట్లాగే మనకేమన్నా అన్యాయం జరిగినప్పుడు ముఖ్యంగా మన లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ అండి. ఈ ఇయర్‌లో జాహ్నవి గారు చనిపోయారు. ఒక అనివార్య యాక్సిడెంట్ మూలాన. అప్పుడు మేము ఫైట్ చేసి ఆవిడకి న్యాయం చేకూర్చడం కానీ, అట్లాంటి మెయిన్ కార్యక్రమాలు కూడా మేము లైక్ వాట్స్ ద్వారా ముందుకు ఉన్నాము. అదండి. మెయిన్‌గా మేము చేసే కార్యక్రమాలు. అట్లాగే నా విషయానికొస్తే నేను ఈ సంవత్సరం 2023 జనరల్ సెక్రటరీ అండి. నెక్స్ట్ ఇయర్ నేను వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. గ్రేట్. జయపాల్ రెడ్డి గారు మీరు చెప్పండి. బేసికలీ నేను చాలా మంది అసోసియేషన్స్ వాళ్ళని అడిగితే వాళ్ళ ఫస్ట్ క్వెషన్ నేను ఎప్పుడైతే అడుగుతానో, సార్ అసలు మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? ఆర్ అసలు మీరు ఎందుకు ఈ స్పెసిఫిక్ అసోసియేషన్ మీరు స్టార్ట్ చేసిండ్రు అంటే ద ఫస్ట్ థింగ్ దట్ దే సే ఇస్ మా పిల్లల కోసం. బికాస్ మీ పిల్లలకి అసలు ఇండియా ఏంటో, ఇండియన్ ట్రెడిషన్స్ ఏంటో అవి తెలియటానికి మీరు ఇట్లాంటి అసోసియేషన్స్ ని జాయిన్ అయ్యారు అని చాలా మంది చెప్తూ ఉంటారు. జయపాల్ రెడ్డి గారు మీరు చెప్పండి మీ స్టోరీ. అసలు మీరు ఎందుకు జాయిన్ అయ్యారు అసోసియేషన్ కి? ఎనీథింగ్ స్పెసిఫిక్ అబౌట్ ఇట్? నేను కాలిఫోర్నియా నుంచి 2002లో సియాటిల్ వచ్చానండి. అప్పుడే ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు, కలుస్తున్నారు అనే ఇదితో మేము పార్టిసిపేట్ చేయటం జరుగుతూ వచ్చింది. బేసిక్‌గా మా పిల్లలు సియాటిల్‌లోనే పుట్టారు. అండ్ 2009 నుంచి మా పిల్లలు మేము యాజ్ ఎ ఫ్యామిలీ వాలంటీర్ చేస్తూ వచ్చాము. అండ్ నా అసోసియేషన్ బేసిక్‌గా 2009 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అసోసియేట్ అయి ఉన్నాను. అండ్ 2016-17 టైంలో బోర్డులోకి వచ్చాను. జర్నీ ఈజ్ ఫ్రమ్ 2009 to 2023 అండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయటము, పిల్లలకి వాళ్ళకి మన సాంప్రదాయాలు తెలపటము, వాళ్ళు తెలుసుకునేటట్టు, వాళ్ళు తెలుగు నేర్చుకునేటట్టు, పిల్లలు పార్టిసిపేట్ చేసి వాలంటీర్ చేసేటట్టు ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో జాయిన్ అయ్యాము. 2019-20 కోవిడ్ టైం నుంచి ఎక్కువ యూత్ వాలంటీర్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చాము. అంతకు ముందు ఉన్నారు, బట్ 19 నుంచి 23 దాకా బాగా ఎక్కువ ఎంకరేజ్మెంట్ జరిగింది. కిడ్స్ పార్టిసిపేట్ చేయటము. అండ్ ఈ ఇయర్ మేజర్ గా ఇక్కడ వాషింగ్టన్ యుఎస్ లో ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ అని ఉంటుంది, డైరెక్ట్ గా గివెన్ బై ద ప్రెసిడెంట్స్ ఆఫీస్, యుఎస్ ప్రెసిడెంట్స్ ఆఫీస్. వాటికి ఆ సర్వీస్ అప్రిసియేషన్ అవార్డుకి వాషింగ్టన్ తెలుగు సమితి నుంచి కిడ్స్ ని, అడల్ట్స్ ని నామినేట్ చేసి వీ హావ్ ప్రెజెంటెడ్ ద అవార్డ్స్ టు యూత్ అండ్ అడల్ట్స్ బై ద ఫస్ట్ కౌన్సిలేట్ జనరల్ టు సియాటిల్, ప్రకాష్ గుప్తా గారు. తను రీసెంట్ గా జస్ట్
November 22nd, November 23rd సియాటిల్లో చార్జ్ తీసుకున్నారు. And we are fortunate to get his appointment for 25th. మా ఈవెంట్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు, నవీన్ అన్న చెప్పినట్టు. And he presented the awards to our youth and adult volunteers. And ఆర్గనైజేషన్ వైజ్ గా చూసుకుంటే అండి, మాకు మెంబర్స్ ఉంటారు, లైఫ్ మెంబర్స్ ఉంటారు, యాన్యువల్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళు దే ఆర్ మేజర్ సపోర్టర్స్. అట్ ద సేమ్ టైం మాకు వాలంటీర్ బేస్ ఎక్కువ ఉందండి ఇక్కడ. వాలంటీర్ సపోర్ట్ తో వీ డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. అండ్ స్పాన్సర్స్, మనకి ఇక్కడ లోకల్లో బిజినెస్ వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారు ఈవెంట్స్. అండ్ డోనర్స్ ఉంటారు, లైక్ అనానమస్ డోనర్స్ ఉంటారు, లేకపోతే వాలంటీర్ చేసిన వాళ్ళు they can donate their time, and that will be employers, వాళ్ళ ఎంప్లాయర్ ద్వారా డొనేషన్ మ్యాచింగ్ జరుగుతూ ఉంటుంది. సో సంస్థ నడవటానికి ముఖ్యంగా వాలంటీర్స్, స్పాన్సర్స్ అండ్ డోనర్స్ ముఖ్యంగా మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అట్ ద సేమ్ టైం board members and past president and the community leaders. మేమంతా సీనియర్స్ బిల్డ్ చేసిన దాన్ని, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికే ట్రై చేస్తూ వచ్చాము ఇప్పుడు దాకా. అండ్ దట్స్ హౌ 21 years లెగసీని అట్లా కాపాడుకుంటూ వచ్చాం అట్ అ హై లెవెల్. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే, బట్ మా తోటి సెక్రటరీ గారు అండ్ కో ఫౌండర్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మాకు తెలియని విషయాలు కూడా చాలా మాకు చెప్తారు. అండ్ దట్స్ వే హౌ వి లెర్న్, వి ఫిక్స్ అవర్ ఇష్యూస్ అండ్ వి మూవ్ ఆన్. Yes. Naveen garu, actually, I must tell you, I think you are one of the first founders or co-founders, Andy, who joined onto our show, and it feels really nice, Andy. Chala actively మీరు ఇంకా participating and letting people know. So meer chappandi, when you founded it long back, I think it was 21 years ago, 22 years ago, how was the situation? And of course appudu తెలుగు వాళ్ళు కూడా కొద్దిగా తక్కువనే ఉండొచ్చు, అండ్ ఆఫ్ కోర్స్ రిసోర్సెస్ వాళ్ళకి ఇంకా తక్కువ ఉండొచ్చు. ఐ థింక్ యూ కెన్ కౌంట్ ఆన్ దర్ ఫింగర్ టిప్స్. మీరు చెప్పండి, వై డిడ్ యూ డిసైడ్ టు co-found such a beautiful association? Was it because that you were missing India, or you didn't want your kids or your family missing out the Indian culture and especially Telugu culture? ధన్యవాదాలండి. ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడానికి మూల కారణము మీరు అన్నట్టుగా మన సంస్కృతి, మన పిల్లలు ఇది నేర్చుకోవాలన్న తపన. అది కాక మన సాంప్రదాయాలు, మన పండుగలు ఇక్కడ చేసుకోవాలి అని. ఇవన్నీ చేసుకుంటే మరి పండగ అన్నప్పుడు మన కుటుంబం ఉండాలి. కుటుంబం ఇక్కడ దూరంగా వచ్చాం మేము. సో మాకు కుటుంబం దగ్గరగా లేదని చెప్పి మన ఫ్రెండ్సే మన కుటుంబం, అలా స్టార్ట్ చేసామండి. సో మొదలు ఇట్లా చిన్న ఇళ్లలో అలా చేసుకునే వాళ్ళం. అది స్కేల్ కావట్లేదండి. అంటే ఇప్పుడు 150-200 మంది వస్తే ఎవరింట్లో అయినా చేయడం కష్టం. సో we wanted to do bigger places. అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది అనమాట, స్టార్ట్ చేద్దాము అని. దెన్ కొందరు సీనియర్స్ వద్దు అన్నారు. ఎందుకంటే దానికి చాలా లయబిలిటీస్ ఉంటాయి, దానికి ఏదన్నా అయితే సూ చేయవచ్చు మిమ్మల్ని, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, సో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు అనమాట. సో నేనేం చేశానంటే, వేరే అసోసియేషన్స్ ఎలా చేస్తున్నారు, ఇప్పుడు అవన్నిటికీ ఎలా ఏంటి అని. సో అది కనుక్కుంటే దానికి లయబిలిటీ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి అని అర్థమైంది. అది కాక మనము ఎప్పుడైనా ఓపెన్ గా అందరితోటి కలిసికట్టుగా ఉంటే ఎవరైనా మనకు సహకరిస్తారే కానీ మనకు వ్యతిరేకం చేయదన్నది నా గట్టి నమ్మకం. సో అలాగే జరిగిందండి. సో ఆ ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్ తీసుకున్నాము. ఒకవేళ సీనియర్స్ వద్దు అని చెప్పా కానీ 2-3 కలిసి స్టార్ట్ చేసింది.
సో అది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా ఇంత పెద్దగా అవుతుందని నా ఊహించనే లేదండి. సో నా మనసు ఎప్పుడైనా మా పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళు కాలేజీలో అయిపోయింది, ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు. కాకపోతే నాకు ఇంకా ఆ సంబంధం పెట్టుకుని ఉంటాను అనమాట అసోసియేషన్ తోటి. ఇప్పటికీ నేను ఎక్కడ కావాలంటే అక్కడ సేవ చేస్తూ ఉంటాను, ఎక్కడ సలహాలు కావాలంటే అక్కడ సలహాలు ఇస్తూ ఉంటాను. Yes. Rajesh Garu, మీరు చెప్పండి, can you tell us about a little about your story and why you decided to join the association, and also can you tell the effects that your association has? Because I'm sure a lot of them who are living in USA, they miss their home, they miss their India, they miss the feeling when they're celebrating their festivals. You know, when you're in India, or let's say you're just celebrating Sankranti, you just have so many kites, you have so many people, you have people coming, visiting your houses, giving, you know, prashadams and everything to each other. So how does that feel? How do you feel in general, being part of such an association where you get to give this feeling to the others? Can you give your views on this? సో నేను మొదటగా ఐ థింక్ 2016 నుంచి ఈ లో వాలంటీరింగ్‌గా స్టార్ట్ చేశానండి. అంతకుముందు నేను ఇట్లా ఫంక్షన్స్‌కి, వాట్స్‌కి వచ్చేవాడిని. చిన్న చిన్న పనులు చేసేవాడిని. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 2016, 17 టైం నుంచి సో, వాలంటీరింగ్ ఎఫర్ట్స్ చేస్తూ నా వంతు సహాయం అందిస్తూ ఐ మీన్ వాట్స్ అంటే ఈ పండగ జరిగినప్పుడు మనకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 1000 వచ్చేవాళ్ళండి అప్పట్లో అయినా. సో, చాలా హెల్ప్ కావాలి. చాలా సహాయం కావాలి. సో, వాట్స్ మెయిన్ ఆధారపడేది వాలంటీర్స్ నుంచి. సో, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తా ఉంటారు. ఎవరికి తోచిన పని వాళ్ళు హెల్ప్ చేస్తా ఉంటారు. సో, అట్లా నేను కూడా స్టార్ట్ చేశాను. సో, స్టార్ట్ చేస్తాం అట్లా ప్లస్ నేను మైక్రోసాఫ్ట్‌లో వర్క్ చేస్తానండి. సో, ఇదొక స్ట్రెస్ ఫ్రీ మనం ఇట్లా నా వర్క్ ఇట్లా ఫుల్ బిజీ వర్క్‌లో వచ్చి మన తెలుగు వాళ్ళకి ఈ విధంగా సహాయపడటం నాకు చాలా హ్యాపీ అనిపిచ్చేది. సంతోషం అనిపిచ్చేది. అట్లాగే స్ట్రెస్ రిలీవర్‌గా అనిపిచ్చేది. సో, ఐ కంటిన్యూడ్ థట్. అండ్ సో, దట్ బికేమ్ మై ప్యాషన్ టూ. సో, అట్లా నేను కంటిన్యూ అయ్యి 3 ఇయర్స్ బ్యాక్ నేను బోర్డ్ మెంబర్ కింద బోర్డ్‌లోకొచ్చానండి. ట్రెజరర్ కింద, తర్వాత జనరల్ సెక్రటరీగా, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ కింద. సో, అది నా జర్నీ. సో, అలాగే మీరన్నట్టు మన వాట్స్ కార్యక్రమానికి ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రామ్‌కి 2000 మంది కంపల్సరీగా వస్తారండి. అంతమందిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో, ఫస్ట్‌లో నేను 2006లో యూఎస్‌లో అడుగుపెట్టాను సియాటిల్‌లో. సో, నేను వచ్చింది సియాటిలే. ఉన్నది కంప్లీట్‌గా నా జర్నీ మొత్తం సియాటిల్‌లోనే. ఫస్ట్‌లో వచ్చినప్పుడు వాట్స్ తెలియనప్పుడు లోన్లీగా అంటే అదే పండగ చేసుకుంటున్నాము, సంక్రాంతి, దసరా ఓన్లీ ఫ్యామిలీతో. అప్పుడు నాకు ఐ థింక్ కిడ్స్ కూడా లేరు. ఓన్లీ నేను, మా వైఫ్. సో, లోన్లీగా ఉండేది. బట్ తర్వాత వాట్స్‌లో నిదానంగా వాట్స్‌లో జాయిన్ అయ్యి ఆ ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవుతా ఉంటే ఉన్న హ్యాపీనెస్. సో, దాన్ని చూసి అది కూడా ఇన్‌స్పిరేషన్ అండి. నేను కూడా కొంచెం వాలంటీరింగ్‌గా హెల్ప్ చేస్తే ఇంకా బావుంటది అన్నట్టు. సో, నేను హెల్ప్ చేయటమే కాదు, మిగతా వాలంటీర్స్‌ని కూడా చాలా మందిని తీసుకొచ్చి వాట్స్‌ని పరిచయం చేసి, సో, వాట్స్‌కి చేదోడు వాదోడుగా వాళ్ళ వంతు సహాయం అందించేటట్టు గ్యారంటీగా చేశామండి. సో, బట్ ద ఫీలింగ్ ఈస్ గ్రేట్. సో, వి ఆర్ ప్రౌడ్ దట్ వి ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఆన్ ఎన్ అకేషన్. సో, దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండి. యాహ్! ట్రూ. జైపాల్ గారు, మీరు చెప్పండి. సో ఇన్ ఫ్యూచర్ మీరేమైనా ప్లాన్ చేస్తున్నారా? ఎనీ న్యూ స్పెసిఫిక్ సెలబ్రేషన్స్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్? యా, ఈ సంవత్సరానికి మాకు ఇంకొక వెబినార్ ఉందండి. ప్రస్తుతానికి ట్యాక్స్ సీజన్ కాబట్టి ఐఆర్ఎస్ ఆడిట్స్, ఐఆర్ఎస్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే ఒక పబ్లిక్ కి అవసరం అయ్యే వెబినార్ ని ఇవాళ ఈవినింగే కండక్ట్ చేస్తున్నాము. అది అండ్ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు టేక్ అప్ దిస్ వెబినార్ is a very experienced and expert in the field. సో రీసెంట్ గా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అకౌంటెంట్ ని గవర్నమెంట్ వాళ్ళు అరెస్ట్ చేయటం జరిగింది, ఫ్రాడ్ చేశారని. సో ఆ అరెస్ట్ అయిన అకౌంటెంట్ బాధితులందరికీ సహాయం చేద్దామనే ఉద్దేశంతో
ఈ వెబినార్ ఒకటి కండక్ట్ చేయడానికి ఆలోచించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇవాళ జరగబోతుంది అది సాయంకాలం 5 గంటలకి. అండ్ ఈ సంవత్సరానికంటే ఇంకా దట్స్ ద లాస్ట్ ఈవెంట్ అవుతుందండి. మళ్ళీ జనవరి 2024లో we will start with Sankranti and Republic Day celebrations. అది న్యూ ఇయర్ కండి. బట్ కమింగ్ టు 2023 పాస్ట్ ఈవెంట్స్ అయితే కనుక రాజేష్ గారు చెప్పినట్టు సంక్రాంతితో మొదలెట్టి తర్వాత మహాత్మా గాంధీ గారి ఇది బర్త్ యానివర్సరీ, డెత్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా చేసాం మేము ఇక్కడ. అట్ ద సేమ్ టైం లోకల్ కమ్యూనిటీ స్కూల్ అండర్ ప్రివిలేజ్ కిడ్స్ కి ఫుడ్ డొనేషన్స్, వాళ్ళ స్కూల్ సప్లైస్ కూడా డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వర్కింగ్ విత్ ద లోకల్ కమ్యూనిటీ లీడర్స్, we are planning to bring up additional support for the community. అది ప్లాన్ చేస్తున్నాము, బట్ ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్లానింగ్ ఫేజెస్. ఇక్కడ ఏమవుతుందంటే అండి, మన పాపులేషన్ పెరిగే కొద్దీ స్కూల్స్ కెపాసిటీ మించి జనాలు వస్తున్నారంటే స్కూల్ వాళ్ళు మనకి లొకేషన్ సరిపోవట్లేదు. సో వీఆర్ వర్కింగ్ విత్ ద మేజర్ community leaders and business people to see how we can build up a big auditorium kind of thing. అది ఇంకా స్టిల్ ప్లానింగ్ ఫేజెస్ లోనే ఉంది. అది కనుక మెటీరియలైజ్ అయితే many of the organizations can utilize and do big events. ఇప్పటికే మా సంక్రాంతి, ఉగాది చూసుకుంటే మేము ఉగాది ఇస్ మాకు హైలైట్ సిగ్నేచర్ ఈవెంట్ ఫర్ వాట్స్ అండి. అరిటాకు భోజనాలు మేము సర్వ్ చేస్తాము. 23 ఐటమ్స్ ఇంక్లూడింగ్ మన ఆంధ్ర, తెలంగాణలో పాన్ వేసుకుంటారా, అది లాస్ట్ డెజర్ట్ లాగా ఇచ్చి వి విల్ క్లోజ్ ద మీల్. వాళ్ళకి ట్రెడిషనల్ చూపిస్తాం అందరికి, అరిటాకు భోజనం అని. లేదా కల్చరల్ ఈవెంట్స్ కానివ్వండి, లోకల్ టాలెంట్ ని ఎట్లా ఎంకరేజ్ చేయటము, ఇవన్నీ వి డూ. వాట్స్ ద్వారా వాట్స్ స్టేజ్ మీద చాలా మందిని ఇంట్రడ్యూస్ చేసి దే హ్యావ్ బీన్ మోర్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. గ్రేట్ గ్రేట్. నవీన్ గారు మీరు చెప్పండి, యునో finally anything that you want to say to the viewers, Andy, about why they should come see, or why they should come join what's and maybe attend any of your functions. చూడండి, అంటే ఇప్పుడు మన సంస్కృతి, మన భాష చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశము. మనము దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బాగా ఉంది మనకు. సో మెయిన్ ఏంటంటే అసోసియేషన్ తో పాటు ఉంటే మీరు దానికి ప్రోత్సహించినట్టుగా అవుతారు. మీరు ప్రత్యక్షంగా ప్రోత్సహించలేకపోయినా పరోక్షంగా అన్నా చేయొచ్చు. అంటే డొనేషన్స్ అన్నా, వాలంటీర్ అవర్స్ అన్నా ఏదన్నా చేసి సహాయం చేయొచ్చు. మీ పిల్లల్ని కంపల్సరీ జాయిన్ చేయండి. మేము ఫస్ట్ తెలుగుబడి పెట్టినప్పుడు ఒక ఆమె ఆల్మోస్ట్ 38 years ఉంటుందండి. ఆమె ఆల్వేస్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉందంట. షీ కేమ్ అండ్ జాయిన్ ద ఫస్ట్ లెవెల్ క్లాస్ అన్నమాట. సో అది మాకు చాలా సంతోషమైంది. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్ననే ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళానండి. అక్కడ ఏంటంటే వాళ్ళ నానమ్మ, అబ్బాయి గ్రాడ్యుయేట్ అయ్యాడు, వాళ్ళ నానమ్మ తెలుగులో మీరు తెలుగు ఇది పెట్టి చాలా ఇచ్చేసారండి మాకు. అబ్బాయి తెలుగులో మాట్లాడతాడు, మాకు ఎంతకన్నా జన్మ ధన్యమైన అనిపిస్తుంది. అంటే ఇక్కడ అమెరికాలో పుట్టి పెరిగి కూడా అబ్బాయి తెలుగు మాట్లాడుతున్నందుకు మాకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉన్నది. సో ఇటువంటి అన్ని సక్సెస్ స్టోరీస్ అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జయపాల్ గారి ఆధ్వర్యంలో కొత్తగా ఈ ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్స్ చేశారు కదా. అదేంటంటే కాలేజెస్ కూడా బాగా దోహదపడుతుందండి. సో మీరు వాలంటీర్స్ ని ప్రోత్సహిస్తే అసలు వాళ్ళని కూడా మీరు మంచి ఆర్గనైజర్స్ గా తయారు చేస్తున్నట్టు. ఇప్పుడు పిల్లలు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నప్పుడు దే విల్ లర్న్, అరే ఒకదాని తర్వాత ఒకటి ఏముంటుంది, దానికి ఎలా చేయాలి ఏంటి అన్నది. సో అటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. అది కాక మనకు మెయిన్ నెట్వర్కింగ్ అండి. చాలా ఇప్పుడు నాకు తెలిసి ఆర్గనైజేషన్ లో
చాలా కలిసి ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళు బిజినెస్లు పెట్టుకొని చాలా ఒకళ్ళకొకళ్ళు బాగా సహాయపడ్డారండి, బాగా పైకి వచ్చారు కూడా. సో అది కూడా చాలా దోహదకరం అవుతుంది అనమాట. Yes. Rajesh Garu, finally, anything that you want to say to the viewers watching the show? అవునండి. సో సో నవీన్ గారు చెప్పినట్టు తెలుగుబడి మాకు చాలా ముఖ్యమైన కార్యక్రమం అండి. అట్లాగే జైపాల్ గారు చెప్పారు గదా! ఉగాది మాకు చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. మేము తెలుగు సంస్కృతి, సో అరిటాకు భోజనము, దాంట్లో తెలుగు వంటకాలు, తెలంగాణ, ఆంధ్ర రీజియన్ వంటకాలు స్పెసిఫిక్‌గా వడ్డిస్తామని. అట్లాగే సంస్కృతిని గుర్తు చేస్తూ ఆ రోజు వాలంటీర్స్ వడ్డించే వాళ్ళందరూ ఒక 20-30 మెంబర్స్‌కి సో మన స్వచ్ఛమైన తెల్లటి పంచెకట్టు, ధోతి అన్నీ వేసి మరీ వడ్డిస్తారు. సో ఇక్కడ బేసిక్‌గా మా పిల్లలకి మన సంస్కృతి ఇది. మన కల్చర్ ఇలా ఉంటది అన్నది మేము ఎవ్రీ ఇయర్ అట్లా గుర్తు చేస్తూ ఉంటామండి. సో అట్లాగే తెలుగుబడి ద్వారా తెలుగు నేర్పిస్తూ ఉంటాము. అంతేకాకుండా నవీన్ గారు చెప్పినట్టు ఒకసారి వాలంటీర్‌గా కానీ, సో బోర్డ్ మెంబర్‌గా కానీ వస్తే సో మనము మన మన కమ్యూనిటీకి హెల్ప్ చేయటమే కాదండి. సో దట్ కైండ్ ఆఫ్ గివ్స్ అన్ అకౌంటబిలిటీ ఆన్ అవర్ సైడ్. మన ఇండియాలో ఉన్నప్పుడండి, చిన్నప్పుడు మేము అక్కడే పెరిగాం గదా! సో ఇండియాలో ఉన్నప్పుడు సో నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. సో చేదోడు వాదోడుగా అందరికి చిన్న హెల్ప్ కావాల్సిన అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు. చేదోడు వాదోడుగా ఉంటారు. అది మర్చిపోయాం ఇక్కడికొచ్చినప్పుడు. సో అది ఒక్కసారి గుర్తు చేసినట్టు ఉంటది. సో మన అకౌంటబిలిటీస్ మన కల్చర్ ఇది. మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉంటాము అన్నది గుర్తు చేసుకుంటూ ఉంటాము. అట్లాగే అందరికీ లైక్ మనం వాలంటీర్ చేస్తే అందరికీ హెల్ప్ అవుతా ఉంటది. సో ప్లస్ సో ఇంకొక విషయం ఏంటంటేనండి, మన మీరు బోర్డ్‌లో జాయిన్ అయ్యి వాలంటీరింగ్ చేస్తా ఉంటే సో ఇట్ ఆల్సో హెల్ప్స్ సో అవర్ సెల్స్ టు లైక్ మనని మనం గ్రో చేసుకోవటానికి. అది కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఐ ఎంకరేజ్ ఎవ్రీబడీ టు జాయిన్ వాట్స్ అండి. సో ఎవ్రీ తెలుగు ఈ సియాటిల్ రీజియన్‌లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు సో తప్పకుండా వాట్స్ మెంబర్ కింద గానీ, లేకపోతే వాలంటీర్‌గా కానీ, లేకపోతే డొనేషన్స్ రూపంలో గానీ ఏ విధంగానైనా హెల్ప్ చేయొచ్చు. సో అదొకసారి గుర్తు చేస్తూ థాంక్స్ అండి. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. Thank you. Thank you so much, Jaipal Garu, Rajesh Garu, and Naveen Garu for tuning in, Andy. Me valuable time maak icharu. We are very grateful. Thank you again for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj.